సెప్టెంబరు 1 తారీఖు రోజున ఉదయాన్నే లేచిపోయి రెడీ అయిపోయాము. ఎందుకంటే మేము ఈరోజు నవద్వీప్ నుంచి హౌరా వెళ్ళాలి. మా ట్రైను 10 గంటలకే ఉంది నవద్వీప్ రైల్వే స్టేషన్లో. అందరము లేచి ముందుగా రెడీ అయిపోయిన వాళ్ళందరూ అక్కడ దేవానంద గౌడియా మఠంలో ఉన్న ఆలయంలో హారతులు చూసి వచ్చారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నవద్వీప్ రైల్వే స్టేషన్కి చేరుకొని హౌరా ట్రైన్ ఎక్కేసి సుమారు 2 గంటలు ప్రయాణం చేసి హౌరా రైల్వే స్టేషన్లో దిగాము. రైల్వే స్టేషన్కి దగ్గరలోనే మేము రూములు తీసుకున్నాము. ఎందుకంటే మరుసటి రోజు ఉదయాన్నే 8 గంటలకే మాకు ట్రైన్ ఉంది హైదరాబాద్ వెళ్ళడానికి. అందుకని రైల్వే స్టేషన్ దగ్గరలో రూములు తీసుకొని ఫ్రెష్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం హౌరా బ్రిడ్జి దగ్గర షాపింగ్ అని బయలుదేరి వెళ్ళాము. బ్రిడ్జి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడిచాము. కానీ ఆ రోజు మహానవమి, మరుసటి రోజు విజయదశమి అవటాన షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయంట. అందుకని మేము ఇక ఏమీ షాపింగ్ చేయలేదు. తిరిగేసి మళ్ళీ రూమ్కి వచ్చేసి త్వరగా పడుకున్నాము. ఉదయాన్నే లేచిపోయి ఫ్రెష్ అయిపోయి ఆ రోజు విజయదశమి పండగ. మేము ఉన్న రూమ్కి పక్కనే అమ్మవారిని పెట్టారు అక్కడ. అయితే ఇక నేను ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి లగేజ్లన్నీ ప్యాక్ చేసేసుకొని ఆ అమ్మవారి పందిర్ల దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి లగేజ్ తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ డే ఈవినింగ్ హైదరాబాద్లో దిగాము.